అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుడిని, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ 12 రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ 12 రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదృష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి, పరిష్కారాలేంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం, ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 12 రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. అలానే ఈరోజు మనము మకర రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక ఈ నవంబర్ నెల ఈ కార్తీక మాసం 2 రావడం అనేది అదృష్టం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఈ మకర రాశి గురించి మనం మాట్లాడినట్టయితే కనుక ఈ మకర రాశి గురించి మాట్లాడటం కూడా అనవసరం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మకర రాశి అంతా చాలా బాగుంది, కానీ మనము చెప్పాలి కాబట్టి అన్ని రాశులతో పాటు మకర రాశి కూడా చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఉత్తరాషాఢ, శ్రవణ, దాని 3 నక్షత్రాలు మకర రాశిలో ఉంటాయండి. అలానే దీంట్లో వచ్చేసరికి 2వ స్థానంలో శని, 3వ స్థానంలో రాహువు, అలానే 5వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కుజుడు, అలానే 12వ స్థానంలో శుక్రుడు. ఇలా గ్రహరీత్యా పర్యటన ఉన్నాయన్నమాట. గ్రహాల రీత్యా పర్యటన ఉందన్నమాట. వీళ్ళకి దశలు, అంతర్దశలు చూసుకుంటే వీళ్ళ ఒక పరిస్థితి, వీళ్ళ ఒక దశలను బట్టేసి వీళ్ళ అనుగ్రహం ఎలా ఉంటుంది, ఆ ఒక దేవుని యొక్క కృప వీళ్ళ మీద ఎలా ఉంటుంది, వీళ్ళు చేసేటువంటి పని ఎలా ఉంటుంది, వీళ్ళు చేసేటువంటి జాబ్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక పర్సనల్ హారోస్కోప్ తీసుకుని ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తే కనుక మీకు పర్సనల్ హారోస్కోప్ అయితే ఉంటుంది. నేనేంటంటే ఓవరాల్గా ఆ రాశి ఒక ప్రతిఫలాలు, ఆ రాశిలో జరిగేటువంటి ఈ యొక్క చక్రాంశాలు జరిగేటువంటి ఆ ఒక ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో వాటి ఒక డిగ్రీ స్థానాలు, వాటి ఆ మకర రాశి మీద ఎలాంటి చెడు గ్రహాలు కానీ, చెడు గ్రహ దృష్టి కానీ, మంచి గ్రహాలటువంటి దృష్టి కానీ ఎలా ఉందనేది మాత్రం పరిగణనలో తీసుకొని చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అవన్నీ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మకర రాశికి అయితే ఓవరాల్గా చూస్తున్నట్టయితే మకర రాశి బాగుందని చెప్పుకోవచ్చు. ఎంతవరకు బాగుందంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మకర రాశి వాళ్ళు కనుక ఎవరైనా పెళ్లి ప్రయత్నం చేస్తే కనుక ఆ ప్రయత్నాలు ఈ మాసంలో చేయకుండా ఉండడమే మంచి ఇది ఉంటుందన్నమాట. ఏదైనా పెళ్లి వరకు మాట్లాడుకునే దాన్ని చేయొచ్చు, కానీ పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటే మంచిది. మకర రాశిలో పుట్టినటువంటి అబ్బాయికైనా, మకర రాశిలో పుట్టినటువంటి అమ్మాయికైనా సరే ఈ మాసంలో ఏదైతే ఈ నవంబర్ మాసంలో కార్తీక మాసంలో పెళ్లి చేయకపోవడమే మంచిదన్నమాట. వీళ్ళ పర్సనల్ హారోస్కోప్ బట్టి కూడా పెళ్ళి అయితే ఈ మాసంలో చేయకపోవడం మంచిది. వీళ్ళ ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ మాసంలో పెళ్ళిళ్ళు మాత్రం చేయకండి, కుదిరించుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేటువంటి తర్వాత మాసాల్లో మీరు ఏదైనా మంచి ముహూర్తాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసేటువంటి అదృష్టాన్ని తీసుకోవచ్చు. అలానే చూసినట్టయితే ఎడ్యుకేషన్ సంబంధించి ఈ మాసంలో బాగానే ఉంటుందండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా దానాలు చేసుకోవాలనుకున్నా, ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా విదేశాలను ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీకు రుగ్మతులు అంటే రోగాలు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు కానీ, రోగాలు కానీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తే కూడా ఈ మాసంలో మీకు మంచిగానే పనిచేస్తుందండి. ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే కూడా ఇవ్వకండి. ఎక్కడైనా అప్పు తీసుకోవాలనుకుంటే కూడా మీరు తీసుకునే దానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా కూడా అది మీకు నిలకడగా ఉండేటువంటి అదృష్టం కనిపించట్లేదు మీకు ఈ మాసంలో అయితే మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ధనాలు అంటే మీ పూర్వీకులు ఎప్పటి నుంచో మీ పేరు మీద రాసిపెట్టి ఎక్కడి నుంచో ఎట్లు వదిలేసినటువంటివి, కాళ్ళు ఏళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి రిలేషన్స్ కానివ్వండి, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ నుంచి ఆస్తులు ఏమైనా వచ్చే కనుక ఈ మాసంలో మీరు ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, మంచి అదృష్టం ఉంటుంది. ఏదైనా ఈ మాసంలో కనుక మీరు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనం ఏదైనా ఉంటే మీరు ప్రయత్నం చేస్తే ఈ మాసంలో ఖచ్చితంగా వస్తుంది. అలానే కనుక మీకు ఎక్కడో ఉన్నటువంటి ఆస్తులు, పొలాలు, ఇంటికి సంబంధించినటువంటి స్థలాలు, కొత్త ఇల్లు నిర్మాణం చేయాలి అనుకున్నటువంటి స్థలాలు ఏదైనా అమ్ముడు పోకుండా ఉంటే కూడా మీరు ఈ మాసంలో ప్రయత్నించండి. అంటే పాత ఇల్లు అమ్ముకొని కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా,
పాత స్థలాలు ఏమైనా అమ్ముకొని కొత్త స్థలాలు కొనుక్కోవాలన్నా ఈ మాసంలో మీకు అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు లాభం పొందేసి ఈ స్థలాలు అమ్ముకునే దానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే కళత్ర దోషం, మగవారిలోనూ ఆడవాళ్ళలోనూ కళత్ర దోషం అని అంటారన్నమాట. మగవారిలో అయితేనేమో భార్యతరంగా అలానే ఆడవాళ్ళలో అయితేనేమో భర్తపరంగా కళత్ర దోషం అని ఉంటుంది. దీని వలన మనకి ఏర్పడేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇద్దరి మధ్యన సంకిత భావం లేకపోవడం, మన ఇద్దరి మధ్యన వేరే మూడో వ్యక్తి వచ్చేసి వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరి మధ్యన గొడవలు పెట్టడము, అలానే పిల్లలకి పెద్దలకి పడకుండా చేయటము, అలానే ఉన్నత కుటుంబం నుంచి విడదీయటం, ఇలాంటివి మూడో వ్యక్తి వల్ల జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మకర రాశిలో కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఎదురు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండాలని నేను చెప్తా ఉన్నాను గట్టిగాను. ఎక్కువగా ఎదుటి వ్యక్తుల్ని నమ్మేటువంటి ఆస్కారం చేయకండి, ఎదుటి వ్యక్తులను నమ్మే ప్రయత్నాలు కూడా మీరు ఈ మాసంలో చేయకండి. మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఇలాగ వెళ్ళిపోయి కడితే తగాదాలు పెట్టుకోవాలి, గొడవలు ఆడుకోవాలి, ఇద్దరు విడిపోవాలి, వేరే రిలేషన్షిప్ పెట్టుకోవాలని ఒక ప్రయత్నాలు మాత్రము ఈ మాసంలో మీరు మానుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలానే ఈ మకర రాశి వాళ్ళు కనుక ఎవరైనా చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళు ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో మీరు టెట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా విదేశానికి వీసా సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉండేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తుంది. అలానే మీకు గ్రామ దేవత అని ఉంటుందన్నమాట. ఈ గ్రామ దేవత దగ్గర కనుక మీరు మొక్కుబడులు ఏమైనా ఉంటే తీర్చుకుంటే కనుక మీకు ఈ మాసంలో ఏదైతే మంచి జరగాలో ఆ మంచి జరిగేటువంటి ఆస్కారం ఈ మాసంలో బాగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే గ్రామ దేవతకి కనుక మీరు ఏదైనా ఆ టెంపుల్కి కనుక ఏదైనా దాన ధర్మాలు చేసినట్లయితే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలానే ఏదైనా మీరు మొక్కుబడులు ఉంటే కూడా గ్రామ దేవతకి తీర్చుకుంటే ఈ మాసంలో ముక్కోటి దేవతలు భూమి మీద తిరుగుతున్నటువంటి కాలంలో మీరు ఈ ముక్కోటి దేవతలకి తీర్చుకోలేరు. కాబట్టి మీ గ్రామ దేవతకి తీర్చుకుంటే కూడా మీకు ఆ ఫలితం కూడా మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఎవరు కూడా చేజార్చుకోవద్దని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే కనుక మీరు చూసుకున్నట్టయితే రాజకీయ రంగాల్లో మకర రాశి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటూ కనుక వాళ్ళకి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఎవరైతే తక్కువపాటి లీడర్ స్థాయి కానీ తక్కువపాటి గ్యాడర్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ మారేటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. మీరు మంచి గ్యాడర్లోకి వచ్చేటువంటి అదృష్టం మీకు ఉంది. కాబట్టి పార్టీ మారేలాంటి ఏం చేయకండి. సెలబ్రిటీస్ ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే తక్కువ క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ తక్కువ అవకాశాలు వస్తున్నాయి కానీ ఆలోచించొద్దండి. వాళ్ళకి అనుకోలేనటువంటి మంచి క్యారెక్టర్లు కావచ్చు, మంచి అవకాశాలు కావచ్చు ఈ నవంబర్ మాసంలో వస్తాయని గట్టిగా చెప్తా ఉన్నాను. ప్రయత్నాలు చేయండి. అలానే కనుక ఆ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ వాస్తు ప్రకారంగా కూడా ఏమైనా లోపాలు ఉంటే మకర రాశిలో ఉన్నటువంటి చిన్న ఇష్యూ ఏంటంటే మకర రాశిలో ఆల్రెడీ గ్రహాల రీత్యా ఉన్నటువంటి చెడును కూడా మకర రాశిలో అనుభవించేది కాకుండా ఆల్రెడీ వాస్తు ప్రకారంగా కూడా ఏదైనా లోపం ఉంటే అవి కూడా మకర రాశి మీద త్వరగా పడతాయి అన్నమాట. ఎలా అయినా నరదిష్టి కూడా మకర రాశి వాళ్ళ మీదకి త్వరగా చూపిస్తుంది. ఏదైతే ప్రభావితం ఉంటుందో మకర రాశి వాళ్ళ మీదకి ఎక్కువగా చూపిస్తుంది. అలా అని చెప్పి మీరు భయపడకండి. ప్రతిదానికి రెమెడీస్ ఉన్నాయి. ప్రతిదానికి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనం పంపించగలుగుతాము. దాని గురించి మీరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, గాబరపడాల్సిన పని లేదండి. ఈ మకర రాశి వాళ్ళ మీద వాస్తు ప్రకారంగా కూడా ఏదైనా లోపం ఉంటే కూడా ఎవరైనా గురువు దగ్గర కానీ వాస్తు పండితుడి దగ్గర కానీ మీరు చూపించుకొని ఆ వాస్తు ప్రకారంగా కనుక అన్ని కూడా సరి చేసుకునే పని అయితే కనుక ఏవైనా పాత హౌసెస్ ఉండేసి అవి పడగొట్టేటువంటి ప్రయత్నాలు ఉంటే కూడా మకర రాశిలో చేయొచ్చు. వాస్తు ప్రకారంగా కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైనా ఉండి ఇంటిని మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మీరు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు అలా ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు కనిపిస్తాం మీకండి. అలానే ఈ మకర రాశి వాళ్ళకి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు జరగాలనుకుంటే కనుక ఈ మకర రాశి వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ 2-3 రకాలుగా చేస్తే కనుక ఆ రెమెడీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రెమెడీస్ కూడా మీరు పాటిస్తే ఏ ఒక్క రెమెడీ మీరు పాటించినప్పటికీ కూడా
మీకు నేను చెప్పినటువంటి ఫలాలు ప్రతిఫలాలు ఎలా ఉన్నాయో మిశ్రమ ఫలితాలు కూడా మీరు పొందేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ ఫలితాలు కూడా పొందుతారు. కాబట్టి మీరు ఈ రెమెడీ చేసుకోండి. మీరు ప్రతి నిత్యము కాకపోయినా వారంలో ఒక్కరోజైనా సరే ఏదైనా గ్రామ దేవత దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ కళ్ళు సాకపోస్తే సనకి ఒక్క వారమైనా పోయండి, మీకు మంచి జరుగుతుంది. అలానే కనుక బెల్లం పాయసం అంటారు, అంటే చక్కెర పొంగలి లేకుంటే చక్కెర పొంగలి బెల్లం పాయసం, ఇలా ఏదైనా సరే మీరు పొంగలి రూపంలో చేసే కనుక మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఏదైనా ఒక ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం అయినా పర్లేదు, మీకు సరైనటువంటి రోజు, మీకు కుదిరినటువంటి రోజున ఉదయంనే మార్నింగే మీరు కనుక ఉదయంనే కనుక లేచి మీరు తలస్నానాలు ఆచరించి కనుక ఈ రెమెడీ కనుక మీరు చేయగలిగితే కనుక పాలు తీసుకొచ్చేసి బెల్లం వేసి దాంట్లో లేకపోతే చక్కెర వేసినా సరే పొంగలి చేసి కనుక అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఈ రెమెడీ మీరు చేయగలిగితే కనుక మీకున్న గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి మీకు మీ ఇంట అష్ట ఐశ్వర్యాలు తొలదూగేలాగా అదృష్టం ఉంది. కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయండి. ఇది చేయలేని పక్షాన ఇది చేయండి, ఇది చేయలేని పక్షాన ఆవుకి ఆకుకూరలు తినిపించడం, చపాతీల మీద బెల్లం రాసేసి తినిపించడం కూడా మీకు మంచి జరుగుతుందండి. ఇవన్నీ కూడా చేస్తూనే రెమెడీస్ ఇంకోటి ఏంటంటే, మనము ప్రతి నెల ఇచ్చినట్టుగా ఈ మాసం కూడా నేను న్యూమరాలజీ ప్రకారం కూడా నేను నెంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉండిద్దండి. ఈ న్యూమరాలజీ ప్రకారం కూడా మీరు నెంబర్ని కూడా పాటిస్తే కూడా మీకు మంచి జరిగేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తుంది. ప్రతి నిత్యం కూడా నేను చెప్పేటువంటి నెంబర్ని పాటిస్తే చాలు, 725 సార్లు పాటించాలన్నమాట. అంటే 725 సార్లు మీరు జపం చేయాలని నేను చెప్పేటువంటి నెంబర్ ఏంటంటే 778519 778519 నెంబర్ని మీరు ప్రతినిత్యం కూడా ఇది పాటించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మకర రాశి వాళ్ళు కూడా ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం మొత్తం కూడా ఈ ఫలితాలు పొందాలనుకుంటే కనుక ఈ నెంబర్ని కానీ లేకపోతే నేను చెప్పినటువంటి రెమెడీస్ కానీ మీరు చేసినట్టయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.